అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను మీ ఆదర్ల రవి. ఈరోజు మనం ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైనటువంటి విషయాన్ని మాట్లాడుకోబోతా ఉన్నాం. కులం గురించి, మతం గురించి, జాతి గురించి. కులానికి, మతానికి, జాతికి ఒకే సర్టిఫికెట్ ఇస్తాము అని క్రైస్తవ ఎస్సీ మాల మాదిగని, ఎస్టీ అన్ని కులాలని ఎలా హింసిస్తున్నారో, ఎలా బాధ పెడుతున్నారో మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఈరోజు మనం కులం గురించి, కుల సర్టిఫికెట్ గురించి, మతం గురించి, రాజ్యాంగం గురించి, క్రైస్తవులు ఎస్సీలో ఉన్నటువంటి దళిత బిడ్డల యొక్క హక్కుల గురించి మనం ఈరోజు మాట్లాడుకుంటాం. ప్రతిదీ చాలా విచిత్రంగాను, చాలా అద్భుతంగాను ఉంటుంది. మీరు మొదటి నుండి చివరి వరకు చూస్తూ మీరే కాకుండా మన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. దళిత పిల్లలు మనమంతా, దళిత బిడ్డల మనమంతా. అగ్ర కులాలు, అగ్రవర్ణాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవట్లేదు, కానీ మనకు జరుగుతున్న అన్యాయాల గురించి, అక్రమాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. దళిత పిల్లలు ఎవరైతే ఉన్నారో, దళిత బిడ్డలు ఎవరైతే ఉన్నారో, అది ఎస్సీ కానీ ఎస్టీ కానీ, ఈ దళిత పిల్లల్ని మొదటి నుంచి సమాజం ఎలా చూస్తూ వచ్చింది, సమాజం ఎలా హింసలు పెడుతూ వచ్చింది అంటే, సమాజం అంటే ఎవరు? అగ్ర కుల వర్ణాలకు చెందిన వారు మన దళిత పిల్లల్ని ఎలా చూశారు అని అంటే, ఇగో ఇలా నలిపేశారు మనని. మనం బలహీనులమని మన ఆత్మగౌరవాన్ని ఇగో ఇలా నలిపేశారు, పిండేశారు మనల్ని. కొంచెం బలహీనం అయితే చాలు, పిండేయడానికి ప్రతి ఒక్కడు ఇలా నలిపేస్తారు మనని. కొంచెం చిన్నదైతే చాలు, నలిపేయడానికి అనేక అగ్ర వర్ణాలు, అగ్ర కులాలు మనని వేటాడాయి. అదే దళిత బిడ్డల్లో ఎవడైనా నాలాంటోడు, లేకపోతే వీడియోలు చూసే మీరు వీడియో చూస్తున్నారు అంటే మీలో ఆ జీన్స్ ఉంది, మీలో ఆ రక్తం ఉంది, మీలో ఆ తిరగబడే గుణం ఉంది. మీ జాతికి అన్యాయం జరగకుండా కాపాడుకునే లక్షణం, గుణం నీలో ఉంది. కాబట్టి ఈ వీడియోని నేను వీక్షిస్తున్నావు. ఈ వీడియోని మీరు వీక్షిస్తున్నారు అంటే మీలో దళిత బిడ్డలైనప్పటికీ మీలో రక్తం పొంగి పొర్లే పౌరుషం మీలో ఉంది. కాబట్టే ఈ వీడియోకి ప్రాధాన్యత ఇస్తే మీరు చూస్తూ ఉన్నారు. కొద్దిగా మనం బలహీనులమైతే ఇలా నలిపేయాలని చూసారు మనని. నాలాంటోడో, మీలాంటోడో కొంచెం గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళని రాళ్ళతో భయపెట్టాలని, రాళ్ళు విసిరి కొట్టి వాళ్ళని భయపెట్టాలని చూశాయి అగ్ర వర్ణాలు, అగ్ర కులాలు. ఇంకాస్త పెద్దదైతే కర్రలతో కొట్టాలని చూశారు అగ్ర కులాలు, అగ్ర వర్ణాలు. ఇంకాస్త పౌరుషంగా ఉంటే చంపాలని చూశాయి అగ్ర కులాలు, అగ్రవర్ణాలు. ప్రతి దాన్ని వాళ్ళు ఏదో విధంగా హింసించాలి అనే ధోరణితోనే మనని ఎప్పటి నుండో హింసిస్తూనే ఉన్నారు. మీకు ఒక విషయం తెలుసో లేదో, జంతువుల్ని కూడా ఆహారం కోసం కాకుండా వినోదం కోసం వేటాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దున్నపోతుల్ని కాల్చిన వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అది మళ్ళీ తిరిగి కాల్చలేదు కదా. చిన్న పిల్లల్ని కొడతాం, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి కొట్టలేరు కాబట్టి. స్త్రీలని కొడతాం, ఎందుకంటే స్త్రీలు బైబిలే చెప్పింది వాళ్ళు బలహీన ఘట్టం అని. వాళ్ళు బలహీనులని స్త్రీలను కొడతాం, ఎందుకంటే వాళ్ళు మనల్ని తిరిగి కొట్టలేరని. చిన్నపిల్లల్ని కొడతాం మనం, ఎందుకంటే వాళ్ళు మనల్ని తిరిగి కొట్టలేరని.
జంతువుల్ని చంపుతాం, వాటిని కాల్చుకు తింటారు, ఎందుకంటే అవి తిరిగి చంపలేవు, తిరిగి కొట్టలేవు అని. అలాగే దళిత క్యాస్ట్, దళిత పిల్లలు, దళితులు ఎవరెవరైతే ఉన్నారో, అది ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఈ అగ్రవర్ణ కుల వ్యవస్థ ఏదైతే ఉందో నలిపేశాయి, మనని నలిపేశాయి. అందుకే మనని ఇప్పటికీ వాళ్ళు పురుగుని చూసినట్టు చూస్తారు. మనకి ఒక దేవుడున్నాడు, అది బైబిల్ దేవుడు, యేసుక్రీస్తు అని మనం విశ్వసిస్తున్నాం. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, ఆ రాజ్యాంగంలో ఒక లౌకిక విధానం ఉంది. ఆర్టికల్ 25, 26, 27 చొప్పున మత స్వేచ్ఛ పరంగా మనం ఒక మతాన్ని ఎంచుకున్నాం. మనం అణగారిన వర్గాలని, మనం షెడ్యూల్ కులాలకు సంబంధించినవని, మనం హరిజనులం, గిరిజనులం అని, మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ అని, మనం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అని కుల వ్యవస్థ, కులాలుగా మనని విభజించారు, అలాగే పాలించారు. మనని పురుగుని చూసినట్టు నలిపినా, మనని వాళ్ళ హైందవ గుళ్ళకి, వాళ్ళ దేవాలయాలకు మనని రానియకపోయినా, మనం వాళ్ళ గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనని బయటనే ఉంచినా, ఈరోజు మనం ఎవడైతే ఈ పూజారి కులాలు ఉన్నాయి కదా, బ్రాహ్మిన్స్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళ ఇళ్ళల్లోకి వెళ్తే, మొన్న నాకు ఒక బ్రదర్ చెబుతున్నాడు, కార్ డ్రైవర్ అయినా బ్రదర్, నన్ను మర్యాదగానే పిలిచారు, నేను వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత అందులో ముసలమ్మ పసుపు నీళ్ళు చల్లుకుంటుంది. నేను ఉట్టి మాటలు చెప్పట్లేదు, సాక్షాత్తు దేవుడు వింటున్నాడు. నేను ఏమి మాట్లాడినా నిజం మాట్లాడడానికి 100/100 చూస్తాను, ఎందుకంటే మనలో మాటలు దొరలొద్దు, మనలో మాటలు తప్పుగా రావద్దు, అబద్ధాలు చెప్పొద్దు అసలు. అది మనది ఏంటంటే, ఒక డ్రైవర్ ఏం చెప్తున్నాడంటే, బ్రదరు నేను ఎవరి దగ్గర పనిచేస్తూ ఉన్నాడంటే, ఈ ఎవరైతే పూజారి వీళ్ళు బ్రాహ్మిన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డ్రైవర్గా చేస్తున్నాడు మన ఎస్సీ అబ్బాయి. వాళ్ళు మర్యాదగా ఇంటికి పిలిచి ఆ అబ్బాయి బయటకు వచ్చిన క్రమం తర్వాత ఆ ముసలమ్మ పసుపు నీళ్ళు చల్లుకుంటుంటే ఈ పిల్లగాడిని కింద కారులో ఉండి పైన పెట్టి రాపు అని తోలేసరికి పసుపు నీళ్ళు చల్లుతుందంట. ఈలోపు ఆ అబ్బాయి చూసి, ఇది నా చిన్నతనంలో ఎక్కడో విన్నానే, ఈ బ్రాహ్మణ్స్కి పిచ్చి ఉంటుందని, మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ ఇల్లు ఏది మకిల పడుతుంది అంటే వాళ్ళు అపవిత్రం అయిపోతారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలా చేస్తారు కదా, ఓహో అందుకే చేసిందేమో అలాగని ఆ అబ్బాయి డ్రైవింగ్ 200 కిలోమీటర్లు స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చే వరకు అదే ఆలోచించాడంట. ఎంత దారుణం, ఎంత దౌర్భాగ్యం. కులాలని, మతాలని వేరు చేసి, విభజించి, పాలించి, హిందూ గుళ్ళ దగ్గరికి ఏ దళిత బిడ్డని, ఏ దళిత పిల్లగాన్ని, ఏ దళిత మహిళను కూడా రానియలేదు. దళితుల్ని పురుగును చూసినట్టు చూసి నలిపారు. ఈరోజు క్రైస్తవ్యంలోకి పోతుంటే 1950లో ఈ నిర్మూలన తీసుకొచ్చారు. ఏంటది? 1950 కులం ఎస్సీ, మాదిగా లేదా మాల, సరే ఇంకా ఉపకులాలు ఏదైనా కావచ్చు, కానీ వాడు హిందువులో ఉన్నంత కాలం ఏం కాదు. కానీ వాడు క్రైస్తవ మతాన్ని కానీ లేదా ముస్లిం మతాన్ని కానీ, ఈ 2 మతాలని పుచ్చుకుంటే, ఆ మతాలలోకి వెళ్ళిపోతే వాడికి హిందువుల్లో ఉన్నటువంటి హోదా, హిందువుల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ ఏది వర్తించదు అని ఆనాటి నుంచి ఉన్న మతోన్మాద పిచ్చున్నోడే 1950 నుంచి వెళ్ళి దీన్ని పురికొల్పాడు. దీన్ని పురికొల్పితే 1985 సంవత్సరంలో సుప్రీంకోర్టు దానికి మద్దతు పలికి దాన్ని షబాస్ అని దానికి కొంచెం మార్పులు చేర్పులు చేసి దాన్ని సక్సెస్ చేసింది. ఈరోజు
మాదిగ, మాల, లంబాడ, కోయ అనే ఎస్సీ ఎస్టీలు ఇంకా ఉపకులాలు ఏదైతే ఉన్నాయో ఎంత ఇబ్బందులకు గురవుతున్నాయో తెలుసా? అంటే భారతదేశంలో 1950 అవతల నుంచే మత పిచ్చితోటి, మత ఉన్మాదంతో ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడ్డారు. అసలు మతం, కులం, జాతి అంటే ఏంటో తెలుసా? మతం వేరు కదా, కులం వేరు, జాతి వేరు కదా. మతం, కులం, జాతి వేరు అయినప్పుడు కులానికి, మతానికి తాళి కట్టించి వాటిని ఏకం చేస్తారా? అలా చేసినప్పుడు మరి బౌద్ధులకి, సిక్కులకి, జైనులకి వారిని ఎవరికి చేయలేదండి. వారి దాంట్లోకి పోతే అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. బౌద్ధులకు పోయినా ఏం కాదు, జైనులకు పోయినా ఏం లేదు, సిక్కులకు పోయినా ఏం లేదు. కానీ ఒక క్రైస్తవ్యంలోకి, ఒక ముస్లింలోకి పోతే మాత్రం నువ్వు ఎస్సీలో పుట్టిన, దాదాపు ఎస్టీలో పుట్టిన నీ కులం మారిపోతుంది. అంటే వీళ్ళు ఎలా విభజించారు అంటే క్రైస్తవ్యానికి మతం లేదు, క్రైస్తవ్యానికి కులం అనేది, కుల వ్యవస్థ అనేది లేదు అనేది వాళ్ళు అనుకున్నది. అసలు కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసా? కుల వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసా? ప్రాచీన కాలంలో వాళ్ళ వృత్తుల పరంగా, వాళ్ళ వృత్తుల పరంగా కులాన్ని, ఇడిది కులం, వాడిది ఆ కులం అని ఏర్పరిచారు. దాన్ని కులం అంటారు. మరి మతం అంటే ఏంటి? మతం అంటే ఏంటి? ఆధ్యాత్మిక జీవితం, ఒక విశ్వాసం, ఒక నమ్మకం. ఈయన నా దేవుడు. కులం అంటే ఏంటి? భారతదేశంలో కులాన్ని ఎలా చూశారు? భారతదేశంలో కులాన్ని వృత్తులు, తమ వృత్తుల ప్రకారంగా, చెప్పులు కుట్టేటోని ఒకలాగా, డప్పులు కొట్టేటోని ఒకలాగా, కుండల్ని తయారు చేసేటోని ఒకలాగా, బెడ్ మంచాలు తయారు చేసేటోని ఒకలాగా, బంగారం చేసేటోని, వెండింగ్ చేసేటోని ఒకలాగా, కటింగ్ చేసేటోని ఒకలాగా, బట్టలు ఉతికేటోని ఒకలాగా, అట్లా కుల విభజన చేశారు. ఈడిది ఈ కులం, ఈడిది ఇది. పాదాల, మనం బాడీ మొత్తం నిల్చుండేది పాదాల మీద. అంటే మనకి చాలా ప్రాముఖ్యమైనది ఏంటి? పాదాలు. మనని నిలబెట్టే పాదాలనే మనం తక్కువ చూపు చూస్తాం. ఆ పాదాలకు వేసుకునే చెప్పులని తక్కువ చూపు చూస్తాం. నిన్ను చెప్పుతో కొడతా తెలుసా అని అంటాం. నిన్ను చెప్పుతో తంతా అంటాం. అంటే చెప్పు అంటే ఏంది? మన దృష్టిలో పాదాలు మన శరీరాన్ని మొత్తాన్ని కాపాడితే, అంటే మనం ఎక్కడ నిలబడుతున్నాం? మనం నిలబడాలంటే ఏడా, మనం కూర్చోవాలంటే ఏడా? పాదాలతోటి కూర్చుంటాం, పాదాలతో నడుస్తాం, పాదాలతో పరిగెడతాం. అంటే మన జీవితానికి ప్రథమ సంకేతం ఇచ్చే పాదాలని, దానికి సెక్యూరిటీనిచ్చి వాటిని సురక్షితంగా చూసే చెప్పుల్ని మనం తక్కువ అంచనా వేసి దాన్ని ఒక భూతద్దంగా ప్రజలందరికీ ఒక సంకేతం ఏమందిందంటే, కాళ్ళు అంటే తక్కువ, కాలుతో తంత తెలుసా? కాలుకేసుకున్న చెప్పుతో తంత అంటే తక్కువ అన్నట్టు. కాళ్ళు అంటే మన బాడీని, మనను సర్వస్వాన్ని నిలబెట్టే పాదాలను తక్కువ, వాటికి వేసుకునే చెప్పులు తక్కువ. చెప్పులని తయారు చేసేవాడిని ఎస్సీలో మాదిగా అని పిలిచారు. వాడిని కూడా తక్కువ కులస్తుల్లాగా చూశారు. తక్కువ అనగారిన మాదిగా అంటే వాడిని తక్కువగా చూశారు.
వాడిని ఊరు బయట మనిషిగా చూశారు. పాదం మన బాడీ మొత్తానికి ప్రొటెక్షన్. నువ్వు యాడికి వెళ్ళాలన్నా అదే నిన్ను తీసుకెళ్ళేది. నిన్ను కాపాడి నిన్ను గమ్యానికి చేర్చేదాన్ని నువ్వు తక్కువ చూసావు. దానికి ప్రొటెక్షన్ ఇచ్చే చెప్పుని తక్కువ చూసావు. దాని ప్రజలందరికీ ఎలా నెగిటివ్ కోణంలో చూపించామంటే చెప్పుతో తంత అంటే చెప్పు హీనమైనది, కాలు హీనమైనది అని అర్థం. దాన్ని తయారు చేసేటోడు బతుకు కూడా అలాగే మిగిలిపోయింది చివరికి. వాడిని మాదిగొని చేశారు, వాడిని ఊరు బయటని చేశారు, వాడు కులానికి తక్కువని చేశారు, మనుషుల కేటగిరీలకి తక్కువ చేశారు. వాడు ఈరోజు ఒక గుళ్ళ దేవుడు, మీ హిందూ దేవుళ్ళ గుళ్ళ దగ్గర ఎక్కడికి రానియలేదు. వాడిని గుడి బయటే ఉంచారు. గుడికి దూరంగా ఉండి మొక్కాలి. వాడు మొక్కితే వాడు గుడికి దూరంగా ఉండి మొక్కాలి. వాడెక్కడో ఒక దగ్గర యేసు ప్రభునో మరి ఇంకొక దేవునో నమ్ముకుంటే కులానికి మతానికి పొత్తు పెట్టి ఈరోజు మీరు ఎస్సీ హోదాగా కాదు, మీది ఎస్సీలో మీకు రిజర్వేషన్ చెల్లదు, ఎస్సీలో రిజర్వేషన్ మీకు కుదరదు అని కులాన్ని, మతాన్ని, జాతిని, నీ కులం ఏంటి అని అంటే వాడు మాదిగ, మాల, లంబాడ, కోయ, బ్రాహ్మిన్సు, కమ్మ, కాపు, ఇంకా ఎన్నో కులాల పేర్లు చెప్పుకుంటాడు. మరి మతం అంటే హిందూ, ముస్లిం, సిక్కు, జైన్, బౌద్ధ్ అని చెప్పుకుంటాడు. భారతదేశంలో నీకు మత స్వేచ్ఛ ఉన్నప్పుడు, నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు అన్నప్పుడు, కులం గురించి అడిగినప్పుడు కుల సర్టిఫికెట్ ఇయ్యరాదా? మతం గురించి అడిగినప్పుడు మత సర్టిఫికెట్ ఇయ్యరాదా? మతం అనేది ఆధ్యాత్మిక జీవితం, ఆయన విశ్వసించే దేవుడి పేరు అది. కులం గురించి అడిగినప్పుడు వాడు మాదిగోడైతే, వాడు మాలోడైతే వాళ్ళు షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు కాబట్టి, వాళ్ళు తక్కువ చేతోళ్ళు కాబట్టి, వాళ్ళు బీదోళ్ళు కాబట్టి, వాళ్ళు దారిద్ర్య రేఖకు దిగోనున్నోళ్ళు కాబట్టి మరి వారికి మంచి మంచి రిజర్వేషన్లు కల్పించరాదా? ఆనాటి నుంచి ఈనాటి దాకా వివక్ష చూపిస్తూ క్రైస్తవుల మధ్య, దళిత బిడ్డల మధ్య మాకే గొడవలు పెట్టి ఎందుకు ఇలాంటివి చేస్తున్నారు? ఒక కోర్టు మాకు సక్రమైన న్యాయం చేయదాయే, మాకు ఒక పార్లమెంటు సక్రమంగా బిల్లుడు పెట్టి దీన్ని నిర్మూలించడాయే, భారతదేశంలో ఉన్న ప్రధాని వాళ్ళ దగ్గర ఉన్న మన పార్లమెంట్ సభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్, వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయరాయే. భారతదేశంలో మేము పుట్టడమే తప్ప, భారతదేశంలో మేము నివసించడమే తప్ప 1950లో ఎవడో మత ఉన్మాదంతో, మత పిచ్చితోటి అటువంటి చట్టాలను తీసుకొస్తే దాన్ని సుప్రీంకోర్టు 1985లో దానికి ఒత్తాసు పలికితే ఈరోజు జాబులు చేసుకునే వాళ్ళు జాబులు పీకుతామని, రాబోయే వాడికి ఎస్సీ హోదా చెల్లించదని మీరు మాట్లాడుతున్నారే, ఇదేనా సబాబా? భారతదేశం మీదేనా? మీ సొత్తేనా? భారతదేశంలో నివసించే హక్కు మాకు లేదా? అటువంటప్పుడు మరి కుల వ్యవస్థ ఎందుకు? ఈ మత వ్యవస్థ ఎందుకు? ఈ జాతుల విభజన ఎందుకు? ఎస్సీల్లో ఉన్నోడికి ఎస్సీ హోదా వర్తించదు అని అంటున్నారు. ఎస్సీ హోదా వర్తించకపోతే వాడు ఎస్సీ కులంలో ఒక మాదిగనో మాలనో అయితే మీరు బీసీసీ సర్టిఫికెట్ వాడికి ఇస్తే వాడిది ఏ కులం? బీసీసీ అంటే ఏ కులం? క్రైస్తవ కులమా? క్రైస్తవ మతమా? క్రైస్తవంలో కులం ఉంది, క్రైస్తవంలో మతం ఉందా? అసలు బీసీసీ అంటే ఏ కులాన్ని సూచిస్తుంది? క్రైస్తవ్యానికి కులం లేదన్నారు మీరు. క్రైస్తవ్యానికి
మతం లేదంటాం మేము, అదొక మార్గం అంటాం. మార్గాన్ని పట్టుకొని మతం అన్నారు, కులాన్ని పట్టుకొని మతం అన్నారు. క్రైస్తవుల్ని ఈ గందరగోళ సిచ్యువేషన్లో పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని హేళన చేసి ఈరోజు ఒక ఎస్సీలో ఒక మాదిగా ఒక మాల క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత నువ్వు మాదిగ కాదు, నువ్వు మాల కాదు అని అంటే వాడి కులం ఏంటో నువ్వు చెప్పాలి. ఎస్సీలో ఉన్నటువంటి మాల కానీ మాదిగ కానీ ఇతర ఉపకులాలు కానీ ఒకవేళ నువ్వు ఆ ఎస్సీకి కానీ ఆ ఎస్సీలో ఉన్న మాల మాదిగ నువ్వు కాదు, నీది వేరే అంటే నువ్వు ఏ కులాన్ని సూచిస్తావు? నీకు దమ్ముందా? నీకు దమ్ముంటే మేము మహారాజులం అని మా దేవుడు అన్నాడు. ఎందుకంటే ఆయన మహారాజు కాబట్టి, ఆయన పిల్లలం మేము కాబట్టి. మాకు భారతదేశంలో క్రైస్తవుడు అంటే ఏ బీసీసీనో సిసిసినో కాకుండా మహారాజుల కులం క్రైస్తవులం అని చెప్పుకుంటూ మహారాజుల కులం అని మీ కులాలన్నిటికంటే అగ్రకులంగా మాది పెట్టండి. మమ్మల్ని అలాగే గౌరవించండి. క్రైస్తవ్యంలోకి ఎవరు వచ్చినా ఎట్లాగూ మీరు జెండాలు ఎత్తారు, ఎలాగూ మీరు జెండాలు ఎత్తారు. మీ జెండాలు దింపకుండా మీ నోటితో మీరు ఒప్పుకోవాలా మీరు మహారాజులు అని. ఎవడైనా ఎస్సీలో మాదిగ కానీ మాలగ కానీ ఎల్లిగాడు అని ఉంటే ఎల్లయ్య మహారాజు గారు అని పిలవాలా. మీరు పిలుస్తారా? ఒరే ఎల్లిగా మీ గూడానికి వస్తున్నాం, మీ కాలనీకి వస్తున్నాం అనే పిలుస్తావు తప్ప నీ అహంకారం, నీ అహంభావ ధోరణి ఏమైనా మారుతుందంటారా? అగ్ర కులాలుగా చూసినా ఇన్ని రోజులు ఎవడైనా వాడిది ఏ కులం అని నువ్వు రోడ్డు మీద పోతా ఉంటే వాడు మతం మారాడు, క్రైస్తవ మతం కాబట్టి వాడు మాదిగా కాదు, వాడు మాలా కాదు, వాడు మహారాజు వంశానికి చెందినోడు, మహారాజు కుటుంబం, మహారాజు వాడు, క్రైస్తవుడు వాడు మహారాజు అని చెప్తావా? లేకపోతే ఓరే ఎల్లిగా మీ గూడెంలో ఉన్న మనుషులందరినీ తీసుకురా, మన అయ్యగారు పిలుస్తున్నాడు. ఒరే పుల్లిగా మీ కాలనీలో ఉన్న వాళ్ళందరినీ తీసుకోండిరా, మన రాజుగారు పిలుస్తున్నారని నీ అగ్రకుల వ్యవస్థ బుద్ధితోటి అలాగే పిలుస్తావా? లేక ఎల్లయ్య మహారాజు గారు అని రెండు చేతులు ఎత్తి దండం పెడతావా? అలా సాధ్యమవుతుందంటారా? కులం మారుతుందా మతం అయితే? అప్పుడు రెండింటిని జాయిన్ చేపిద్దా? దీనైనా డిలీట్ చేయి, దీనైనా డిలీట్ చేసుకోవాలా. కుల వ్యవస్థని పూర్తిగానే తీసేయి, మత వ్యవస్థని పూర్తిగానే తీసేయి. కులానికి కులం ఉంది, కుల సర్టిఫికేట్ ఇచ్చేయి దమ్ముంటే. మతానికి మత సర్టిఫికేట్ పెట్టు. కులంలోనైతే వాడు ఎస్సీలో మాదిగా మాల అవుతాడు, మతంలోనైతే వాడు హిందూ లేదా క్రిస్టియన్ అవుతాడు. వాడు క్రిస్టియన్లో ఉన్నంత మాత్రాన వాడికి హిందువులకు ఇచ్చినటువంటి రిజర్వేషనే హోదానే ఇవ్వాలి. ఎందుకనంటే వాడి కులం మాదిగా కావచ్చు, మాల కావచ్చు. వాడు దేవుణ్ణి ఏదైనా నమ్ముకుంటాడు, నీకెందుకు? కానీ వాడు పుట్టిన పుట్టక, వాడి జన్మ, కులం, వాడి తాత తండ్రుల నుంచి వచ్చిన కులం అలాగే ఉండిపోతుంది.
మతం అనేది ఆధ్యాత్మిక జీవితం. ఈరోజు ఈ దేవుడు, ఈరోజు దేవుడు కాకపోతే ఇంకో దేవుని మారుతాం, ఇంకో దేవుడు కాకపోతే ఇంకో దేవుని మారుతారు. మతానికి భిన్నాభిప్రాయాలు ఉంటాయి, కులానికి ఉండవు. ఒక్కసారి ఒక కులంలో పుడితే అదే కులం ఉంటుంది. కుల వ్యవస్థని అడ్డుగోలుగా వంకదారులు తప్పించి 1950లో ఏ మహాత్ముడు పెట్టాడో గనది శుద్ధ దండగా, పరమ అబద్ధం. దానివల్ల చాలామంది ఇప్పుడు హింసలు పడతా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులు హింసలు పడటానికి ప్రధాన కారణం ఆ రోజు 1950లో పెట్టినటువంటి ఆ కుల మత రెండిటిని ఏకం చేసి, ఎవడైతే హిందువుల్లో నుంచి వెళ్ళి ఎస్సీలు క్రైస్తవ్యంలోకి కానీ ముస్లింలకు కానీ పోతే వాడు కుల హోదా రిజర్వేషన్ పోతుందని పెట్టారు. దాన్ని 1985లో అమలు చేసి మనకి పిచ్చెక్కిచ్చారు. ఇక రాను 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 ఈ మత ఉన్మాదులంతా బయటికి లేస్తున్నారు. కాబట్టి అవన్నీ వెలికి తీసి ఈరోజు మనని హింసించే కార్యక్రమం మొదలైంది. కాబట్టి యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ గమనించాల్సిన విషయం ఏమన్నా ఉంది అంటే, ప్రతి ఒక్కరు కూడా ధర్నాలు, రాస్తారోకోలు దేశవ్యాప్తంగా చేయాలి. అంతా ఒక తాటిపైనకు రావాలి, అంత ఈజీ కాదు. ఫస్ట్ గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రంతో పాటు అనేక రాష్ట్రాలు. దీన్ని మనం పెద్ద ఎత్తున, భారీ ఎత్తున కులానికి మతానికి వ్యత్యాసం చూపించి పార్లమెంట్లో బిల్ పెట్టించి లేదా గవర్నర్తో మనం ఈ యొక్క చట్టాన్ని మార్పించగలిగితే అప్పుడు భారతదేశంలో క్రైస్తవుడు బ్రతకడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. లేకపోతే ఇట్లాంటి కులాలకి మతాలకి ముడేసి హింసించే ఆల్రెడీ ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగ ఉపకులాలని ఎప్పుడో తొక్కి పడేశారు మీరు. రిజర్వేషన్ కూడా చాలా తక్కువ ఉంది. వాడే కులానికి తక్కువ అంటాడు, వాళ్ళకే రిజర్వేషన్లు తక్కువ ఇచ్చారు. ఇదంతా మాట్లాడుకుంటూ పోతే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. కానీ క్రైస్తవులంతా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్సీలో కానీ ఎస్టీలో కానీ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇంకా ఎక్కడి గొంగడక్కల్లాగా ఉంటే మీ పిల్లలకి మీరు యేసుప్రభుని నమ్ముకోలేరు. ఒకవేళ నమ్ముకొని మీరు జాబులు చేసినా మిమ్మల్ని పీకేస్తారు. ఒకవేళ రాబోయే కాలంలో మీకు జాబులు కావాలన్నా రావు. బీసీసీ కింద జాబులు తెచ్చుకోవడమే, దానికి రిజర్వేషన్లు చాలా తక్కువ ఉంటాయి, చాలా ఇబ్బందులు పడే కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఒకవేళ భూమి మీద మేము ఎలా హింసలు పడ్డా ఏం కాదు, యేసయ్యతోటి మేము క్షేమంగా ఉంటామని హింసలు పడతామంటే పరలోక రాజ్యంలో నిత్య జీవితంలో ఎప్పటికీ ఉంటారు మీరు చనిపోతే. లేదు మేము బతుకున్నప్పుడే ఎంజాయ్ చేస్తామంటే ఇట్లాంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది, ప్రతిదీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క క్రైస్తవుడు మరి నాలాంటి ఉద్యమకారులు చెప్పే మాటలు విని అధిక సంఖ్యలో ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకలు చేసి గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ కలిపి కాస్త మంట పెడితే తప్ప ఈ పనులు కావడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. ఒక చెడ్డపాడిని కావడానికి 1990లో ఈజీగా అయిపోయింది. దాన్ని ఆమోదించడానికి 1985లో అయిపోయింది, సుప్రీంకోర్టు చేసింది. కానీ దాని నుంచి విముక్తి కలగాలి మనకి, అది కరెక్ట్ అయిన చట్టం కాదు అని మనం ఒకవేళ మనం పోరాటం చేయాలి అంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. అది ఎన్ని సంవత్సరాలకు అవుతుందో కూడా తెలియదు. దయచేసి అర్థం చేసుకొని అందరూ దీనికోసం పాటుపడాలి, కష్టపడాలి. మనందరం ఏకతాటిపైనకి రావాలి. చట్టం గురించి, రాజ్యాంగం గురించి, అందులో ఉన్న హక్కుల గురించి తెలుసుకోవాలి. మనం ఇంకా ఎక్కడ గొంగళలాగా అక్కడలాగే ఉంటే మన బతుకులు అగాధం అయిపోతాయి. దీన్ని అర్థం చేసుకొని మీరందరూ
ముందుకొస్తారని తెలియజేస్తూ, కులం అంటే ఏంటి, మతం అంటే ఏంటి, జాతి అంటే ఏంటో తెలుసుకోవాలి, మరి క్రైస్తవ్యం ఎటుపోతుందో తెలుసుకోవాలని తెలియజేస్తూ, నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్.